అక్కడేమో పక్కా ప్లాన్ వేసి చామంతిని ఇంకా డాక్టర్ కి ఇచ్చేసి తన అవయవాలు అమ్మి డబ్బు క్యాష్ చేసుకోని చెప్పి అక్కడ రౌడీలు ప్లాన్ చేస్తారు. అనుకున్న విధంగా డాక్టర్ అంబులెన్స్ తో వచ్చి ఇంకా అడ్వాన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా చాలా సంతోషపడి ఇంకా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇంకా చామంతిని అప్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా మాస్క్ పెట్టుకొని ఇంకా డాక్టర్ నర్సులు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా పోలీసు ఇచ్చిన దెబ్బలకి భయపడి ఇంకా రౌడీ ఎక్కడున్నా చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటారు. పదండి వెళ్దాం అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఏంటి చెప్పాడు అని చెప్పి ప్రేమంగా చెప్పాడు, అడ్రస్ తీసుకెళ్ళమని చెప్పాను, వెళ్దాం పదండి అని చెప్పి ఎస్ఐ అనగానే కావేరి, ప్రేమ్ అలాగే హర్ష వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మెల్లింగా చామంతి కళ్ళు తీసి ఇబ్బందిగా డాక్టర్ని చూస్తుంటే డాక్టర్ అలాగే తన మనుషులు గమనిస్తుంటారు. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని చామంతి అనగానే నీ ఆరోగ్యం ఎలాగుందో చెక్ చేస్తున్నావమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ పల్స్ చెక్ చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంకా రౌడీ సాయంతో ఇంకా ఎలాగైనా సరే చామంతిని ఊరు దాడిచాలకి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ అదే పనిగా చెక్ చేస్తూ ఉంటారు. అక్కడేమో ఇంకా హర్ష, ప్రేమ్, కావేరితో కలిసి ఇంకా పోలీస్ కూడా చామంతి ఎక్కడుందో అడ్రస్ తీసుకొని వస్తా సిద్ధమవుతూ ఉంటారు. చామంతికి ఏం అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు ఈ మాటలు విని తప్పు చేసిన నన్ను ఏం చేయొద్దు, అసలు ఏం ఇంజక్షన్ ఇస్తున్నారు అని చెప్పి చామంతి చూసి అడుగుతుంది. ఇలా డాక్టర్ ఇంకా ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు. ప్రేమ్ చాలా టెన్షన్ పడుతుంటారు. చామంతి జాడ తెలుసుకోవాలి, తను ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా హర్ష కూడా పోలీస్ జీప్ అదే పనిగా ఫాలో అవుతూ ఉంటారు. నా కళ్ళు తిరుగుతాయి, ఏ ఇంజక్షన్ ఇచ్చారు మీరు అని చెప్పి చామంతి అడుగు కళ్ళు పడిపోతుంది. ఇంకా అనుకున్న విధంగా రౌడీలు ఇంకా చామంతిని అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా ప్రేమ్, హర్ష చాలా కంగారుగా పోలీస్ జీప్ ఫాలో అవుతూ ఇంకా చామంతి అడ్రస్ కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ వెళ్ళేసరికి అప్పటికే ఇంకా దొంగ తప్పించిన ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ షూట్ చేస్తాడు. అక్కడ స్పాట్ లో తను చనిపోతాడు. ఏ చెప్పు నా చామ ఎక్కడుంది అని చెప్పి ప్రేమ్ అడుగుతుంటాడు. ఒకవేళ తనకు తెలియదేమో అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. అక్కడ చామంతి గాజు కనపడుతుంది. ఇది నా చామ్ గాజు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అంటే చామంతి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అంటే మన వచ్చేలోపల్లా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారేమో అని చెప్పి ప్రేమ్ డౌట్ పడుతుంటారు. అవును ఎస్ఐ గారు, వచ్చేటప్పుడు ఒక అంబులెన్స్ వెళ్తుంది కదా, ఒక నన్ను కిడ్నాప్ చేశారేమో అని చెప్పి మాటలకి కావచ్చు అని చెప్పి ఎస్ఐ గారు నేను ఎలా కాపాడుకోవాలి చామ్ని అని చెప్పి అదే ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. సరే ఒక పని చేయండి, మీరు మా కార్ని ఫాలో అవ్వండి, ఈలోగా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి వెళ్ళటమని చెప్తాను అని చెప్పి ఎస్ఐ అంటాడు. సరే అని చెప్పి అలాగే చేస్తూ ఉంటారు. కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఒక అంబులెన్స్ వస్తుంది, ఆమె పట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ప్రేమ్కి ఒక ఆధారం దొరుకుతుంది. ఎప్పుడైతే డాక్టర్ చామంతిని అంబులెన్స్ ఎక్కించిపోతాడో తన పర్స్ బై మిస్టేక్ కనబడిపోతుంది. అది ప్రేమ్ చూస్తాడు. ఆ ఫోటోని గుర్తుపట్టి ఆధారంగా పట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా కంట్రోల్ రూమ్ కి అందరు ఫోన్ చేస్తుంటారు. ఏ మీకేం చెప్పాలి, మెయిన్ రూట్ లో వెళ్ళొద్దు, ఇంకో వేరే రూట్ లో వెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పేసి ఇదిగో ఏంటి ఏమైంది చెక్ చేయండి అని చెప్పి ఇంకా ఎస్ఐ అందరికి ఆర్డర్ వేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా అంబులెన్స్ పట్టిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. పక్కా ప్లాన్ తో ఇంకా డాక్టర్ తన ప్లేస్ తీసుకెళ్తాడు. అలాగే చామంతికి ఇంజక్షన్ అని చెప్తారు. అవయాలు తీసి అప్ చెప్పాలని చెప్పి డాక్టర్ నర్సులతో చెప్తూ ఉంటాడు. అక్కడేమో హర్ష చాలా టెన్షన్ పడుతుంటాడు. ఏంటి సార్ అసలు మా చామంతి కనపట్లేదు, అసలు ఎక్కడైనా తీసుకెళ్ళని చెప్పి హర్ష అనగానే ఏమో తెలియట్లేదు, ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ లో గ్యాంగ్ వచ్చారు, వాళ్ళ పనేమో అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా హర్ష అలాగే కాలు టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి కానీ ఈ అమ్మాయి దొరికిందా, ఇంకా మనకు అమ్మాయి దొరకదు అన్నట్టు ఎస్ఐ కానీ హర్ష ఇంకా భయపడుతూ ఉంటాడు. అదేంటి ఒక నిండు ప్రాణం పోకూడదు, ఎలాగైనా పట్టుకోండి అని కావేరి కానీ మేము ట్రై చేస్తాము, మన దొరికితే మేము ఫోన్ చేస్తామండి అని చెప్పేసి ఎస్ఐ కానీ ఇంకా ప్రేమ్ ఎక్కడా అని చెప్పేసి కాలు అడుగుతుంది. చామ్ కోసం వెతుకుతున్నాడులే అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. ఏంటి నాకు ఈ పరీక్ష, వెతికి నేను అలసిపోయాను, చామ్ జాడ తెలియక అసలు తను ఏం చేశారో అర్థం కాక నేను చాలా బాధపడుతున్నాను. నా చామ్ నన్ను విడిదని చెప్పి నీ కోరిక ఏంటి, నీ కోసం ముక్కుబడి తెప్పించుకున్నావు, నా కోసం ఆలోచించా అనుకున్నాను, కానీ చామంతిని అసలు అంతా నిన్ను కొలిసి నమ్మిందే, ఇదే నువ్వు ఇచ్చే చామంతి బహుమతి, నువ్వు ఇచ్చే భక్తులకి దీవెనలా అని ఏడుస్తూ ఉంటాడు. ఏని ఆశీస్సులు అని చెప్పి అదే పనిగా దేవుడి మీద అదే పనిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఉన్న నమ్మకమే నాకు పోతుంది, అబద్ధం అనిపిస్తుంది, నువ్వు లేవని చెప్పి నిజం అనిపిస్తుంది, ఉంటే రా, చామంతి ఎక్కడుందో చెప్పు, ఇంత మంచి మనిషికి ఏం కాకూడదు అంటే నువ్వు రా, నా చామంతి ఎక్కడుందో చూపించమ్మా అని చెప్పి ప్రేమ్ అదే పని ఏడుస్తూ దేవుడిని ఇంకా మొక్కుంటూ ఉంటాడు. ఇదిగో సార్ అని చెప్పేసి ఇంకా పేపర్ ఇస్తూ ఉంటుంది. ఇదిగో కొంచెం సేపు ఉంటే సిలైన్ అయిపోతుంది కదా, ఇంకా అవయాలు చేసేసి ఇంక ఎప్పటిలాగే 7 కాల్స్ కూర్చోమని చెప్పు అని చెప్పి డాక్టర్ ఇంకా నర్సు చెప్తుంటారు. సరే అని చెప్పి ఇంకా తను అంటూ ఉంటుంది. ప్రేమ్కి ఏం అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అవునా, ఎప్పుడు
సరే సరే బ్లడ్ గ్రూప్ ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తుంటారు. ఓకే మీకు 2 hours లో చేరుతుంది, టెన్షన్ పడద్దు అని చెప్పి ఇంకా డాక్టర్ ఒకరితో ఫోన్ లో మాట్లాడుతుంటారు. ఇదిగో 10,000 కోట్లు అంట, ఆయనకి అర్జెంట్ గా గుండె కావాలంట, ఈ అమ్మాయి హార్ట్ సరిపోతుంది, 100 కోట్లు అని సార్ సెటిల్ అయిపోవచ్చులే అని చెప్పేసి ఇంకా డాక్టర్ ఇంకా అదే పనిగా నర్స్ తో మాట్లాడుతుంటారు. చామంతి గడిపే ప్రతి క్షణంగా ప్రేమ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చూడు, అక్కడ ఏ చక్రాల పక్కన కొండ ఉంది, అక్కడ ఏ జరుగుతాయి, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి బాధపడతావి నాయనా అని చెప్పేసి ఒక పెద్ద అంటుంది. ఏంటి మీకు చెప్పించడం చామంతి ఉంటుందని ప్రేమ ఉంటుంది, వాళ్ళెవరో ఒక అమ్మాయిని ఆ ఇంటికి తీసుకొని నేను చూశాను అని చెప్పి నీ భార్య అనుకుంటున్నాను, వెంటనే వెళ్ళి కాపాడుకో అని చెప్పి ఆవిడ మాటలకి ఇంకా ప్రేమ్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా అదే పని వెళ్తూ ఉంటారు. చామంతి స్పెషల్ హాస్పిటల్ వెతికిస్తాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఎస్ఐ అంటుంటారు. నానా చామంతి ఇక్కడ ఉంది, ఆ గుళ్ళో అమ్మ చెప్పారు రండి నాన్న అని చెప్పేసి ప్రేమ అంటూ అక్షత కలిసి వెళ్తూ ఉంటారు. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా డాక్టర్ అంటూ ఇంకా అదే పనిగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి ఆపరేషన్ బ్లేడ్ తీసి కట్ చేయబోతుంటాడు, అప్పుడు ఇంకా ప్రేమ వచ్చి కొడతాడు. ఎవరా నువ్వు అని చెప్పి డాక్టర్ అని, ఏంట్రా మాట్లాడేది, అవయాలు తీసుకొని అమ్ముకున్నా నీతో మాట్లాడేంట్రా అని చెప్పి ప్రేమ అదే పని డాక్టర్ కొడుతూ ఉంటారు. ఇంకా హర్ష పోలీసులు అందరూ చుట్టుముడుతూ ఉంటారు. నువ్వేం భయపడి ఉన్నాను చామ్ అని చెప్పేసి లేయి చామ్ అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. ప్రేమ్ గారు చామ చూడలేదు, హాస్పిటల్ వెళ్దాం పదండి అని చెప్పి కావాలి అనగా ఇంకా ప్రేమ్ చామని హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. పోలీసు వచ్చి ఇంకా డాక్టర్ నర్స్ ని అరెస్ట్ చేస్తుంటారు. ఇంకా ప్రేమ్ ఇంకా హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఇంకా డాక్టర్ కి చామని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడ దయ్యం పంపించినట్టు ఉంది. హర్ష అనగానే అవును ఆ దయ్యమే చామంతిని కాపాడ్డానికి వచ్చినట్టుంది నాన్న అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ పల్స్ చెక్ చేయండి అని చెప్పి డాక్టర్ నర్స్ చెప్పేసి బయటకు వస్తూ ఉంటారు. డాక్టర్ గా చామంతి ఎలా ఉంది అని ప్రేమ్ అనగానే ట్రీట్మెంట్ చేసిన చాలా నీరసంగా ఉన్నారు, తనకి సరిగ్గా ఫుడ్ వాటర్ ఇవ్వలేదు అనుకుంటా, పల్స్ బాగా డౌన్ అయ్యి ఆవిడ తీయడానికి ఏదో మత్తు కూడా ఇచ్చారు, కొద్దిసేపు వెయిట్ చేద్దాం అప్పుడే ఏం చెప్పలేను అని చెప్పి డాక్టర్ అంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకా ప్రేమ్ చాలా టెన్షన్ పడుతుంటారు, ఏడుస్తుంటారు. సిస్టర్ నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అని చెప్పి ఇంకా డాక్టర్ దగ్గరుండి చామని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ అది ఏడుస్తుంటారు. ఏం అవ్వదు కంగారు పడకండి, ఆ దైవ చామంతి కాపాడడానికి వచ్చిందన్నా కదా, ఆ తల్లే కాపాడుతుందిలే అని చెప్పి కావేరి ధైర్యం చెప్తూ ఉంటుంది. డాక్టర్ రాగానే ఎలాగుంది అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది, రేపు డిశ్చార్జ్ చేద్దాము అని డాక్టర్ గానే చూడవచ్చిందా అని చెప్పి ఆశ అంటూ ఉంటారు. లేదండి ఇంకా రాలేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక సరే ప్రేమ్ గారు మీరు ఇద్దరు వెళ్ళండి, నేను చూసుకుని చెప్పి కావాలని లేదు లేదు మీరు నుండి నేను దగ్గరుండి చామని చూసుకుంటాను అని చెప్పి ప్రేమంగా సరే అని చెప్పి కారు వెళ్ళిపోతుంది. నాన్న మీరు వెళ్ళిపోండి అని చెప్పి ప్రేమంగా సరే అవసరం అయితే నాకు ఫోన్ చేయాలని అని చెప్పి హర్ష అంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ సరే అని అంటూ ఉంటాడు. ఇంకా చామని చూడ సిద్ధమవుతూ ఉంటాడు.